నిన్న 9వ తారీఖు మా నాయకులు జంగారెడ్డిగూడెం రావడం జరిగింది. మా జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు గారు, సునీల్ కుమార్ యాదవ్ గారు, అలాగే కంబం విజయరాజు గారు, జట్టు గురునాథరావు గారు అందరూ మీటింగ్ పెట్టడం జరిగింది. నిన్న చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారు రోడ్డుపై స్టెప్పులు వేస్తున్నారు. దానికి మా నాయకులు, మా జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు గారు, అయ్యా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ఆ తర్వాత స్టెప్పులు ఎదురు అని అనటం జరిగింది. దానికి మా ఊర్లో కొంతమంది నాయకులు నాగేశ్వరరావు అని సంబోధిస్తూ అతిగా మాట్లాడటం, మా నాయకుడు అభివృద్ధి పరుగులెత్తిస్తున్నాడు, మీరు ఏం చేశారు, మీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది అని మాట్లాడటం జరిగింది. మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే 4,000 పెన్షన్ ఒకసారి పెంచడం జరిగింది. మీ జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ ఇవ్వటానికి 4 సంవత్సరాలు పట్టింది. రోడ్లు మీకు కనిపించట్లేదా, అభివృద్ధి మీకు కనిపించట్లేదా అని మాట్లాడటం జరిగింది. బాబు లక్కవరం నాయకులారా, మా జగన్మోహన్ రెడ్డి గారు లక్కవరానికి అభివృద్ధి ఏం చేసాడు అనేది మేము చెప్తాం, మీరు రండి. లక్కవరంలో హై స్కూల్ తీసుకుంటే 2 కోట్ల పైగా హై స్కూల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. కింద టైల్స్ కానీ, బాత్రూమ్లు కానీ, కొత్తగా మళ్ళీ బిల్డింగ్ కట్టడం జరిగింది. అలాగే ఊళ్ళో ఎన్నో సీసీ రోడ్లు పోయడం జరిగింది. అలాగే శ్మశాన వాటికలో షెడ్లు కట్టడం జరిగింది. 480 ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఒక 8 బోర్లు వేయడం జరిగింది. అది అభివృద్ధి కాదా? 2 సచివాలయాలు కట్టడం జరిగింది. అంగన్వాడీ స్కూళ్ళు కట్టడం జరిగింది. మీ లెక్కలో అభివృద్ధి అంటే ఒక పెన్షన్ ఇచ్చేస్తే అది అభివృద్ధి కాదు. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాడు, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు. వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని మీరు తీశారు, అది అభివృద్ధి? ఇంటింటికి డోర్ డెలివరీ రైస్ వ్యాను మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు, దాన్ని మీరు తీశారు, అది అభివృద్ధి? అలాగే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామంలో ఉన్న ప్రజలు ఒక పెన్షన్ కావాలి అంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి. అది లేకుండా వారంటీ ద్వారాగా ఏ ఒక్కళ్ళు ఇల్లు కదిలే పని లేదు. నాకు 50 సంవత్సరాలు నాకు పూర్తవుతున్నాయి అంటే రేపు పూర్తవుతుంది, ఇంటికి వెళ్ళి వాలంటీ వెళ్ళి మీకు 50 సంవత్సరాలు పూర్తయింది సార్, మీకు రేపు పొద్దుట పెన్షన్ పెడుతున్నాం పెట్టారు, మళ్ళీ నెలలో పెన్షన్ వచ్చేది. మీరు పెన్షన్లు ఇచ్చామన్నారు, ఎన్ని పెన్షన్లు ఇచ్చారు? ఈ 2 సంవత్సరాలు సుమారు 2 సంవత్సరాలు కావుతుంది, కొత్త పెన్షన్లు మీరు ఎన్ని ఇచ్చారు? ఇచ్చిన ఆ 4,000 గురించి చెప్పడం కాదు, మీరు ఎన్ని కొత్త పెన్షన్లు ఇచ్చారు, ఊళ్ళో మీరేం అభివృద్ధి చేశారు,
2 కిలోమీటర్లు రోడ్డు పోతే అభివృద్ధి కాదు. ప్రజలకి ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఒక సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాడు, ఒక రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాడు, ఒక వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడు. ప్రతి అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి ఇచ్చాడు, రైతులకి రైతు భరోసా ఇచ్చాడు. అలాగే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు 5,000 ఇస్తే నేను 10,000 ఇస్తా అని చెప్పడం జరిగింది. అధికారంలోకి రాగానే వాలంటీర్లు తీసాడు. అలాగే రైతులకి జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తున్నాడు, అది 3 ఐటెంలకు ఇస్తున్నాడు. నేను ఒకసారి 20,000 ఇస్తా అని చెప్పడం జరిగింది. గెలిచిన తర్వాత ఏం చేశాడు? దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది, 10,000 ఇచ్చాడు. ప్రతి రైతుకి ఇంకా 20,000 రూపాయలు, ఇంకా 30,000 రూపాయలు బాకీ పడ్డాడు. అదా మీరు చేసే అభివృద్ధి? సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఏం చేశారు మీరు? చెప్పండి. మేము ఈ అభివృద్ధి చేసాం, మా నాయకుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు, అన్నీ మేము కంపల్సరీగా చేస్తాం అని మీరు రోడ్ల మీద డ్యాన్స్లు వేస్తారో ఏదన్నా వేయండి, మీతో పాటు మేము వేస్తాం. మీరు అన్నీ చేసి ఉంటే మేము మీ జతకు మేము కూడా డ్యాన్స్ వేస్తాం. ఇచ్చిన హామీ ఏది నిలబెట్టుకోలేరు. ఇవాళ మీ స్థాయి మర్చి నాయకుల్ని ఉద్దేశించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నాగేశ్వరరావు ఏంటది? ఆయన వయసుకైనా మనకు గౌరవించాలి. మనం హిందుస్థాన్లో ఉన్నాం, పాకిస్తాన్లో లేము. మన స్థాయి మర్చి మాట్లాడటం కరెక్ట్ కాదు. అది మీరు చూసుకోండి. అభివృద్ధి గురించి మాట్లాడితే రండి మాట్లాడదాం. మీరు ఏం చేశారు? మా నాయకుడు ఏం చేశారు మేము చెప్తాం. మన లక్కవారానికి మీరేం చేశారు, మేమేం చేసి చెప్తాం. ఎందుకు కోట్లు అభివృద్ధి చేసామని మేము చెప్తాం. మీరు చేసిందంటే మీరు చెప్పండి. అంతేగాని నోటికి వచ్చినట్టల్లా మాట్లాడేసి నాయకుల దృష్టిలో పడిపోతాకని ఒక పెద్దవాళ్ళని పట్టుకుని మనం నువ్వు అనే పదజాలం వాడటం కరెక్ట్ కాదు. ఆ వాడినంత మాత్రాన నువ్వు నాయకుడు అయిపోవు, తెలుసుకో. రప్ప అనే దాని గురించి ఒక నాయకుడు మాట్లాడటం జరిగింది. రప్ప అంటే మీకెందుకు అయ్యా అంత భయం? మీరు అభివృద్ధి చేశారు, రోడ్లు పోసారు, అన్నీ మీరు అన్నయ్యన్నీ చేసేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీరే కదా వచ్చేది. మీకెందుకు భయం? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రప్ప అంటున్నాడు అని మీరెందుకు జడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? ఇంత అభివృద్ధి చేసినప్పుడు మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, మేము ఇది చేస్తాం అని చెప్పండి. మీకు ఎందుకు అంత భయం? ఇవన్నీ ఆలోచించుకుని జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకోండి, పద్ధతిగా మాట్లాడండి. ఇది వార్నింగ్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, మీ ఇష్టం. మేము చెప్పాల్సింది చెప్పాం. జై జగన్, జై జగన్.